ఆమె చనిపోయిన తర్వాత ఆమె డెడ్ బాడీని ఒక ఇంట్లో ఉంచి ఆమె డెడ్ బాడీతో పాటు ఆ ఇంట్లో 100 రోజులు ఉండమని హీరోయిన్ హీరోతో చెప్తుంది. ఆమె ఎందుకు ఇలా చెప్పిందనేది టూమ్ వాచర్ అనే ఈ మూవీ స్టోరీ చూసి తెలుసుకుందాం. మూవీ స్టార్టింగ్ లో హీరో హీరోయిన్ పెళ్లి చేసుకుని వాళ్ళు హ్యాపీగా ఉండడం చూపిస్తారు. ఈ విధంగా వీళ్ళ జీవితం సంతోషంగా గడిచిపోతున్న సమయంలో హీరోయిన్ కి ఒక ఆరోగ్య సమస్య ఉందని తెలుస్తుంది. అదేంటంటే ఆమె స్పృహ తప్పి పడిపోతే కొన్ని రోజుల పాటు నిద్రపోతుంది. ఇటువంటి వ్యాధితో బాధపడుతున్న హీరోయిన్ కొన్ని రోజుల తర్వాత చనిపోతుంది. ఇప్పుడు చనిపోయిన హీరోయిన్ ని చివరిసారిగా చూడడానికి అందరూ వస్తున్నారు. కానీ మరోవైపు అదే టైం కి హీరోయిన్ ఆఫీస్ లో పనిచేసే రేనా అనే ఆమె తన జాబ్ కి రిజైన్ చేసి అక్కడ నుంచి వెళ్లిపోతుంది. ఏదో బాధలో ఉన్న ఆమె ఇంటికి వెళ్లి వాళ్ళమ్మకి కాల్ చేస్తే మీ బాయ్ ఫ్రెండ్ ని మన ఫ్యామిలీకి పరిచయం చేస్తే మీ ఇద్దరికి పెళ్లి చేస్తామని వాళ్ళమ్మ అంటుంది. అప్పుడు రేనా త్వరలోనే పరిచయం చేస్తానని చెప్పి కాల్ కట్ చేస్తుంది. అలాగే రేనా పార్టీకి వెళ్తే అక్కడ ఆమెని ఎవరో ఫాలో అవుతున్నట్టు అనిపిస్తుంది. ఆ తర్వాత రోజు ఈమె నిద్ర లేచి చూస్తే ఆమెతో పాటు హీరో ఉంటాడు. ఎందుకంటే హీరోయిన్ చనిపోయిన తర్వాత హీరో రేనాని లవ్ చేస్తున్నట్టున్నాడు. ఇప్పుడు రేనా మన ఇద్దరిని పెళ్లి చేసుకోమని మా అమ్మ అడుగుతుందని అంటే మీ అమ్మను కలిసి మన ఇద్దరం పెళ్లి చేసుకునే ముందు నిన్ను ఒక ప్లేస్ కి తీసుకువెళ్తానని చెప్పి హీరో రేనాని వేరే ఊరికి తీసుకువెళ్తాడు. అదే టైంలో ఫ్లాష్ బ్యాక్ లో ఏం జరిగిందో చూపిస్తారు. రేనా ఆఫీస్ లో వర్క్ చేస్తున్నప్పుడు హీరో అలాగే హీరోయిన్ హ్యాపీగా ఉండడం చూస్తుంది. అలా ఒక రోజు సాయంత్రం అందరూ ఆఫీస్ నుంచి వెళ్లిపోయిన తర్వాత రేనా వర్షం పడుతుందని ఆఫీస్ లో కొద్దిసేపు వెయిట్ చేస్తుంది. అలాగే ఆఫీస్ పైనే హీరోయిన్ ఇల్లు ఉంటుంది. ఇప్పుడు ఆఫీస్ దగ్గర వెయిట్ చేస్తున్న రేనాని చూసిన హీరో వర్షం తగ్గే వరకు ఇంట్లో కూర్చోమని ఆమెను పిలుస్తాడు. ఈ విధంగా ఫ్లాష్ బ్యాక్ అయిన తర్వాత ఇప్పుడు స్టోరీలో ఏం జరుగుతుందో చూద్దాం. హీరో రేనాని ఒక ప్లేస్ కి తీసుకువెళ్తానని చెప్పాడు కదా, ఆ ప్లేస్ కి వెళ్లే ముందు ఒక లాయర్ ని కలిస్తే ఆ లాయర్ హీరోయిన్ రాసిన వీలునామాని హీరోకి ఇస్తాడు. కానీ హీరోకి ఆ వీలునామాలో ఉన్న విషయం నచ్చలేదు. ఆ తర్వాత వీళ్ళిద్దరూ కొండల మధ్యలో ఉన్న ఒక చిన్న గ్రామానికి వెళ్తారు. అలా వెళ్లేటప్పుడు ఆ ఊరి పొలిమేరలో కొంతమంది ఒక వ్యక్తికి పట్టిన దెయ్యాన్ని వదిలిస్తున్నారు. ఇటువంటి వాటిపై నమ్మకం లేని హీరో ఇవన్నీ కూడా డబ్బుల కోసమే చేస్తారని చెప్తాడు. ఆ తర్వాత వీళ్ళిద్దరూ ఆ ఊరి చివరన ఉన్న ఒక ఇంటికి వెళ్తారు. అలాగే ఆ ఇంటి ముందు ఒక చెట్టు కూడా ఉంటుంది. ఇప్పుడు హీరో రేనాకి ఆ ఇంటిని చూపించి మనం జీవితం మొత్తం ఈ ఇంట్లోనే ఉండబోతున్నామని చెప్తే ఆ మాట విని రేనా చాలా సంతోషంగా ఫీల్ అవుతుంది. తర్వాత ఆమెని లోపలికి తీసుకువెళ్లి ఇల్లు మొత్తం చూపిస్తాడు. అలా ఆ రోజు రాత్రి వీళ్ళు భోజనం చేద్దాం అనుకునే టైంకి ఆ ఇంటి బయట ఎవరో పూజలు చేస్తున్నట్టు రేనాకి కనిపిస్తుంది. వెంటనే ఈ విషయం హీరోకి చెప్తే వెంటనే హీరో గన్ పట్టుకుని వచ్చి ఆ పూజలు చేసే వ్యక్తిని బెదిరిస్తాడు. వీళ్ళిద్దరూ ఈ ఇంటికి వచ్చేటప్పుడు ఆ మాంత్రికుడు వీళ్ళని చూశాడు. ఎక్కడైనా దెయ్యం ఉంటేనే ఆ మాంత్రికుడు ఇటువంటి పూజలు చేస్తాడు. ఒకవేళ ఈ ఇంటి దగ్గర ఏదైనా దెయ్యం ఉందో లేదా అనేది ఈ మూవీ స్టోరీలోకి కొంచెం ముందుకు వెళ్ళాక తెలుస్తుంది. ఆ రోజు రాత్రి రేనా బాత్ టబ్ లో స్నానం చేస్తున్నప్పుడు అక్కడ ఆమెకి హీరోయిన్ దెయ్యంలా కనిపిస్తుంది. కానీ పైకి లేచి చూస్తే అక్కడ ఎవరూ కనిపించరు. ఆ తర్వాత పడుకున్న కొద్దిసేపటికి నిద్ర లేచి చూస్తే పక్కన హీరో కనిపించడు. ఎక్కడికి వెళ్ళాడని బయటకు వచ్చి చూస్తే ఆ ఇంటి పక్కనే మరో ఇల్లు కనిపిస్తుంది. ఇప్పుడు రేనా భయపడుతూ ఆ ఇంట్లోకి వెళ్లి చూస్తే లోపల మొత్తం జంతువుల అస్థిపంజరాలు కనిపిస్తున్నాయి. వాటిని చూసి భయపడుతూ పక్క రూమ్ లోకి వెళ్లిన రేనాకి వీటికంటే భయంకరమైనది ఒకటి కనిపిస్తుంది. అదేంటంటే ఆ రూమ్ లో ఒక శవపేటికలో చనిపోయిన హీరోయిన్ డెడ్ బాడీ ఉంటుంది. అప్పుడు అదే రూమ్ లో ఉన్న హీరో రేనా దగ్గరకు వచ్చి ఆ డెడ్ బాడీ ఇక్కడ ఎందుకు ఉందో ఎక్స్ప్లెయిన్ చేస్తాడు. అదేంటంటే హీరోయిన్ చనిపోయిన తర్వాత ఆమె డెడ్ బాడీతో హీరో 100 రోజులు ఉండాలి. ఒకవేళ ఆ డెడ్ బాడీతో 100 రోజులు ఉండకుండా చనిపోయిన వెంటనే సమాధి చేస్తే హీరోయిన్ ఆస్తి మొత్తం అనాథాశ్రమానికి వెళ్లిపోతుంది. కానీ హీరో 100 రోజుల పాటు ఆ డెడ్ బాడీతో కలిసి ఉంటే ఇప్పటి వరకు హీరోయిన్ సంపాదించిన ఆస్తి మొత్తం హీరోకి చెందేలా హీరోయిన్ చనిపోయే ముందు వీలునామా రాసింది. ఇప్పుడు ఇదంతా కూడా హీరో రేనాకి చెప్తున్నాడు. ఆ తర్వాత మళ్ళీ ఫ్లాష్ బ్యాక్ లో ఏం జరిగిందో చూపిస్తారు. ఒక రోజు రాత్రి హీరోయిన్ ఆఫీస్ లో ఎవరో మాట్లాడుకుంటున్న సౌండ్ వినిపిస్తే ఆమె లోపలికి వెళ్లి చూస్తుంది. అప్పుడు అక్కడ హీరో అలాగే రేనా క్లోజ్ గా ఉండడం హీరోయిన్ కి కనిపిస్తుంది. అది చూసి బాధపడిన హీరోయిన్ హీరోని రేనా గురించి డైరెక్ట్ గా అడగకుండా నాకు చెప్పకుండా ఏమైనా దాస్తున్నావని అడుగుతుంది. కానీ హీరో అటువంటిదేమీ లేదని చెప్తాడు. ఆ తర్వాత రోజు హీరోయిన్ హీరోని ఒక ఊరి చివరన ఉన్న ఒక ఇంటికి తీసుకువెళ్తుంది. హీరో రేనాని కూడా ఇదే ఇంటికి తీసుకొచ్చాడు. ఆ ఇంటి ముందు ఉన్న చెట్టు పేరు అలాగే హీరోయిన్ పేరు ఒకటే. హీరోయిన్ హీరోకి ఆ ఇంటిని చూపించి ఈ రోజు నుంచి మన జీవితాంతం ఈ ఇంట్లోనే ఉండబోతున్నామని చెప్తుంది. ఇదే మాటని హీరో రేనాకి చెప్పాడు. ఇలా ఫ్లాష్ బ్యాక్ అయిన తర్వాత ఇప్పుడు జరుగుతున్న స్టోరీలోకి వస్తే కూరగాయలు కట్ చేస్తున్న రేనాని ఒక దెయ్యం వెనక నుంచి పట్టుకుని ఆమె చేతిని కట్ చేయడానికి ట్రై చేస్తుంటే అదే టైంలో హీరో అక్కడికి రాగానే దెయ్యం మాయమైపోతుంది. ఆ తర్వాత రేనా ఇంటి ముందు హీరోయిన్ పేరుతో ఉన్న ఆ చెట్టు నాకు నచ్చలేదని చెప్తుంది. అప్పుడు హీరో ఆ చెట్టుని నరికేస్తానని చెప్తాడు. అలా కొద్దిసేపటి తర్వాత ఒక రూమ్ లో హీరోయిన్ డ్రాయింగ్స్ చూసిన రేనా నాకు కూడా అటువంటి డ్రాయింగ్ వేయమని హీరోయిన్ అడిగితే హీరో రేనా డ్రాయింగ్ వేయడం స్టార్ట్ చేస్తాడు. అదే టైంలో నీటిలో నుంచి ఏదో వస్తున్నట్టు మనకు కనిపిస్తుంది. అలాగే హీరో ఫేస్ కోపంగా మారడం గమనించిన రేనా దగ్గరకు వెళ్లి చూస్తే హీరో ఇప్పటి
అప్పటి వరకు వేస్తున్న డ్రాయింగ్ రేనాది కాదు, హీరోయిన్ది. అది చూసి కోప్పడిన రేనా నువ్వింకా నీ భార్యని మర్చిపోలేదని చెప్పి అక్కడ నుంచి వెళ్ళిపోతుంది. ఆ డ్రాయింగ్ ని నేనెలా గీసానో అర్థం అవ్వట్లేదని హీరో చెప్తాడు. ఆ రోజు రాత్రి రేనా పడుకున్న తర్వాత కొన్ని దెయ్యం చేతులు ఆమెని కిందకు లాగేస్తాయి. కానీ ఇది నిజం కాదు, ఆమెకు వచ్చిన కల. ఆ తర్వాత ఈమె పక్కకు తిరిగి చూస్తే అక్కడ హీరోయిన్ దెయ్యం కనిపిస్తుంది. ఆ దెయ్యాన్ని చూసి ఈమె కింద పడిపోతే వెంటనే హీరో అక్కడికి వస్తాడు. అలాగే ఈ మూవీ స్టోరీ 1991లో జరుగుతుంది. ఇప్పుడు వీళ్ళు టీవీ చూస్తూ మాట్లాడుకుంటున్నప్పుడు హీరోయిన్ దెయ్యం ఈ ఇంట్లో తిరుగుతుందేమో అని రేనా హీరోతో అంటే అటువంటిదేమీ లేదని హీరో రేనాకి ధైర్యం చెప్తాడు. అప్పుడు రేనా మనకి ఆమె సంపాదించిన ఆస్తి అవసరం లేదు, ఆమె డెడ్ బాడీని సమాధి చేద్దామని అంటే ఇంకా కొన్ని రోజులు ఉంటే 100 రోజులు పూర్తయిపోతాయి, మనం ఇన్ని కోట్ల ఆస్తిని ఎప్పటికీ సంపాదించలేము, కాబట్టి ఇంకా కొన్ని రోజులు ఆ డెడ్ బాడీతో కలిసి ఉంటే ఆ ఆస్తి మొత్తం మనకే సొంతం అవుతుందని హీరో అంటాడు. ఈ విధంగా మాట్లాడుకుంటూ వీళ్ళిద్దరూ క్లోజ్ గా ఉండడం పక్కింట్లో నుంచి హీరోయిన్ ఆత్మ చూసి బాధపడుతుంది. ఈ విధంగా ఆమె కంట్లో నుంచి రక్త కన్నీరు వస్తుంది. ఇప్పుడు మళ్ళీ ఫ్లాష్ బ్యాక్ లో ఏం జరిగిందో చూపిస్తారు. హీరో అలాగే రేనా క్లోజ్ గా ఉండడం చూసిన హీరోయిన్ ఆ బాధతో సృహ తప్పి పడిపోతుంది. అప్పుడే ఆమె సృహ తప్పి పడిపోతే చాలా రోజుల వరకు నిద్ర లేవదనే విషయం తెలుస్తుంది. ఈ విషయం తెలిసిన తర్వాత హీరో హీరోయిన్ ని దగ్గరుండి చాలా జాగ్రత్తగా చూసుకుంటాడు. అలా ఒక రోజు హీరోయిన్ కోమాలో ఉందనే విషయం తెలుసుకున్న రేనా హీరోని కలవడానికి డైరెక్ట్ గా ఇంటికి వస్తుంది. అప్పుడు హీరోయిన్ కి గతంలో జరిగిన కొన్ని విషయాలు గుర్తొస్తాయి. ఒక రోజు ఆఫీస్ లో పనిచేస్తున్న రేనా సిగరెట్ కాల్చడానికి బయటకు వస్తే అప్పుడు హీరోయిన్ కూడా ఆమె దగ్గరకు వెళ్తుంది. కానీ హీరోయిన్ కి సిగరెట్ అంటే ఎలర్జీ. ఆమె ఎప్పుడు కూడా సిగరెట్ కాల్చే వాళ్ళకి దూరంగా ఉంటుంది. ఇప్పుడు ఎలాగైనా సరే రేనాకి వార్నింగ్ ఇవ్వాలని ఇక్కడికి వచ్చింది. తన భర్తకు దూరంగా ఉండమని చెప్పి అక్కడ నుంచి వెళ్ళిపోతుంటే ఈ మాట మీ భర్తకు చెప్పండి అని రేనా హీరోయిన్ తో అంటుంది. ఆ రోజు రాత్రి హీరోయిన్ రేనా గురించి హీరోని అడిగితే అతను సమాధానం చెప్పకుండా తప్పించుకోవడానికి ట్రై చేస్తున్నాడు. అలాగే నేను సంపాదించిన డబ్బుతోనే నువ్వు బతుకుతున్నావు, నన్ను వదిలి వెళ్లి నువ్వు ఎలా బతుకుతావో నేను చూస్తానని హీరోయిన్ అంటే అప్పుడు హీరో ఇలా అంటాడు, నేను ఎలాగైనా డబ్బులు సంపాదించుకోగలను, కానీ ఇప్పటి వరకు నువ్వు సృహ తప్పి పడిపోతే నేనే దగ్గరుండి చూసుకున్నాను, కాబట్టి నేను నీ పక్కన లేకపోతే నువ్వు చనిపోతావని హీరో అంటాడు. అదే టైంకి మళ్ళీ హీరోయిన్ కి పానిక్ అటాక్ వస్తుంది. అప్పుడు హెల్ప్ చేయమని అడిగితే హీరో ఆమెకి హెల్ప్ చేయకుండా చూస్తాడు. అలా కొద్దిసేపటి తర్వాత హీరోయిన్ చనిపోతుంది. ఇప్పుడు శవపేటికలో ఉన్న హీరోయిన్ డెడ్ బాడీ దగ్గరకు రేనా వెళ్లి సిగరెట్ కాలుస్తుంది. అలాగే గ్లాస్ పై నుంచి హీరోయిన్ కి సిగరెట్ తో బొట్టు పెడుతుంది. అలా కొద్దిసేపటి తర్వాత వీళ్ళిద్దరూ డాన్స్ వేస్తున్నప్పుడు రేనాకి హీరోయిన్ దెయ్యం కనిపిస్తుంది. అక్కడ దెయ్యం ఉందని హీరోతో చెప్తే హీరో కూడా దెయ్యంలా కనిపిస్తాడు. ఆ దెయ్యం గొంతు నొక్కితే రేనా కింద పడిపోతుంది. ఆ తర్వాత చూస్తే అక్కడ హీరో ఉంటాడు. ఇప్పుడు రేనా కోపంతో హీరోయిన్ డెడ్ బాడీ ఉన్న శవపేటికని పగలగొట్టేస్తుంది. అలాగే డెడ్ బాడీ పాడవకుండా ఉండడానికి నైట్రోజన్ గ్యాస్ ను సప్లై చేసే మెషిన్ కూడా పగలగొట్టేస్తుంది. ఇప్పుడు నైట్రోజన్ గ్యాస్ లేకుండా ఆ డెడ్ బాడీ పాడవకుండా కాపాడడం చాలా కష్టం. ఇప్పుడు హీరో వచ్చి రేనాని అడ్డుకుంటే ఇంకా నువ్వు నీ భార్య డెడ్ బాడీని కాపాడడానికి ట్రై చేస్తున్నావు, కానీ ఆమె దెయ్యం నుంచి నన్ను కాపాడడానికి ట్రై చేయట్లేదని అంటుంది. ఇక్కడ దెయ్యం లేకపోయినా ఉందని నువ్వే భయపడుతున్నావని హీరో అంటాడు. వీళ్ళిద్దరూ ఇలా గొడవ పడుతున్నప్పుడు కూడా రేనాకి అక్కడ దెయ్యం కనిపిస్తుంది. ఆ తర్వాత రోజు ఉదయం రేనా నిద్ర లేచిన తర్వాత దెయ్యం ఆమె కాలు పట్టుకుని కిందకు లాక్కెళ్ళిపోతుంది. ఇప్పుడు దెయ్యం రేనాని చంపడానికి ట్రై చేస్తుంటే ఆమె కత్తి తీసుకుని దెయ్యంపై అటాక్ చేయడానికి ట్రై చేస్తుంది. కానీ అక్కడ చూస్తే దెయ్యం కాకుండా హీరో ఉంటాడు. ఆ రోజు రాత్రి హీరో పాడవకుండా ఉండడానికి డెడ్ బాడీ చుట్టూ ఐస్ వేస్తాడు. అదే టైంలో రేనా మూవీ స్టార్టింగ్ లో కనిపించిన మాంత్రికుడిని తీసుకొచ్చి ఆ ఇంటి ముందు కొన్ని పూజలు చేయిస్తుంది. అప్పుడు మాంత్రికుడు పూజలు చేసిన తర్వాత లాస్ట్ లో ఆ ఇంటి ముందు ఉన్న చెట్టును కూడా కాల్చేస్తాడు. అప్పుడు హీరో వచ్చి వాళ్ళందరినీ కొట్టి అక్కడ నుంచి పంపించేస్తాడు. అప్పుడు రేనా హీరోపై కోపంతో అక్కడ నుంచి వెళ్ళిపోతుంటే ఇంకో కొన్ని రోజులు ఇక్కడ ఉంటే 100 రోజులు కంప్లీట్ అయిపోతుంది. అప్పుడు ఆ ఆస్తి మొత్తం మనకే వస్తుంది, కాబట్టి అప్పటి వరకు ఇక్కడ ఉండని హీరో అంటే డబ్బులు లేకపోయినా పర్లేదు, ప్రాణాలు ఉంటే ఎలాగైనా బతకొచ్చని రేనా వెళ్ళిపోతుంటే అప్పుడు హీరో రేనాకి ఒక విషయం చెప్తాడు. నా భార్యకి 3వ పానిక్ అటాక్ వచ్చినప్పుడు కాపాడమని నన్ను చాలా సార్లు అడిగింది, కానీ నేను ఆమె చనిపోవాలని కాపాడకుండా వదిలేశాను. ఆమె చనిపోతే నీతో పాటు ఉండొచ్చని ఆమెను కాపాడలేదని చెప్తాడు. ఇదంతా నేను నీకోసమే చేశాను, ఇప్పుడు నువ్వు నన్ను వదిలేసి వెళ్ళొద్దని అంటాడు. అయినా సరే రేనా అక్కడ నుంచి వెళ్ళిపోతుంది. కానీ కొద్ది దూరం వెళ్ళిన తర్వాత రేనాకి వెళ్ళడం ఇష్టం లేక మళ్ళీ వెనక్కి వచ్చి చూస్తే హీరో కోపంగా ఒక ప్లేస్ లో కూర్చొని ఉంటాడు. అలాగే ఇప్పుడు హీరో బాడీలో హీరోయిన్ దెయ్యం ఉంది. ఈ విషయం తెలియని రేనా హీరోతో ప్రేమగా మాట్లాడుతుంది. అలా కొద్దిసేపటి తర్వాత హీరో చీకట్లోకి వెళ్లి నించుంటాడు. అప్పుడు రేనా ఏమైందని దగ్గరకు వెళ్లి చూస్తే హీరో బాడీలో ఉన్న దెయ్యం ఆమెకు నచ్చిన డ్రెస్ వేసుకుని రేనాని చంపడానికి చేతిలో కత్తి పట్టుకుని వస్తుంది. అప్పుడు రేనా పరిగెట్టుకుంటూ కిందకి వచ్చి అక్కడ ఉన్న గన్ తో హీరోని షూట్ చేస్తుంది. అయినా సరే హీరో పైకి లేచి నించుంటాడు. అప్పుడు రేనా అక్కడ నుంచి తప్పించుకోవడానికి కారు దగ్గరకు వెళ్తుంది, కానీ ఆ కారు కీస్ ఇంట్లో ఉండిపోతాయి. మరోవైపు ఆ దెయ్యం ఈమె దగ్గరకు వస్తుంది. అప్పుడు రేనా అక్కడ నుంచి తప్పించుకుని అడవిలోకి వెళ్లి ఒక చెట్టు దగ్గర దాక్కుంటుంది. కానీ ఆ దెయ్యం రేనా దగ్గరకు
వెళ్లి ఆమె తలని అక్కడ ఉన్న రాయికి పెట్టి గుద్దిస్తుంది. అలా కొద్దిసేపటి తర్వాత రీనా కళ్ళు తెరిచి చూస్తే ఆమె ఒక శవపేటికలో ఉంటుంది. అలాగే దెయ్యం ఎక్కడ ఉందని చూస్తే ఆ శవపేటిక చుట్టూ తిరుగుతుంది. ఆ తర్వాత పైకి చూస్తే సడన్ గా వచ్చి రీనాని భయపెడుతుంది. ఆ తర్వాత దెయ్యం శవపేటికని ఓపెన్ చేసి రీనాని మెట్లపై నుంచి కిందకు తోసేస్తుంది. ఆ తర్వాత చూస్తే శవపేటికలో హీరోయిన్ డెడ్ బాడీ పక్కన హీరో ఉంటాడు. కొద్దిసేపటి ముందు వరకు హీరో బాడీలో దెయ్యం ఉంది కాబట్టి ఇప్పటి వరకు ఏం జరిగిందనేది హీరోకి తెలీదు. ఇప్పుడు హీరో పక్కనే ఉన్న అతని భార్య డెడ్ బాడీని చూసి భయంతో గట్టిగా అరుస్తాడు. అలాగే ఆమె చనిపోయి చాలా రోజులు అవ్వడం వలన ఆమె బాడీ నుంచి కొన్ని పురుగులు బయటకు వస్తున్నాయి. ఆ డెడ్ బాడీ నుంచి వచ్చే పురుగులు అలాగే రక్తం శవపేటిక నుంచి కిందకి కారుతున్నాయి. ఆ రక్తం కారుతున్న ప్లేస్ లో కింద ఎవరున్నారని చూస్తే ఆ శవపేటిక కింద రీనా ఉంది. అలాగే ఆ డెడ్ బాడీ నుంచి కారుతున్న లిక్విడ్ అలాగే పురుగులు రీనా నోట్లో పడుతున్నాయి. ఈ విధంగా హీరోయిన్ వీళ్ళు చేసిన తప్పుకి వీళ్ళిద్దరికీ శిక్ష విధించింది. ఇలా ఇక్కడితో ఈ మూవీ అయిపోతుంది. మరో కొత్త వీడియోలో మళ్ళీ కలుద్దాం.